మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు అదనంగా ఇక్కడ 8తో పాటు ఒక కంటోన్మెంట్ సీట్ కూడా వారికి అదనంగా లభించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క బైపోల్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. సో ప్రస్తుతం కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శ్రీ గణేష్ మనతో పాటు ఉన్నారు. మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు, చివరగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు సెకండ్, ఇప్పుడు ఫస్ట్. ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సారి 2018లో పోటీ చేసినప్పుడు 3వ ప్లేస్, 2023లో పోటీ చేసినప్పుడు 2వ ప్లేస్. ఈసారి భగవంతుని ఆశీర్వాదం, కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వడంతో ఈసారి నెంబర్ 1గా ఉండడం అయింది. వారందరి ఆశీర్వాదంతో గెలవడం అయింది. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క గెలుపుకు సహకరించిన గౌరవ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న గారికి, సీఎం తమ్ముడైన కృష్ణారెడ్డి అన్న గారికి, మా ఇన్ఛార్జిగా వివరించిన రఘునందన్ యాదవ్ గారికి, కంటోన్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళకి, బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క గెలుపు ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న దాన్ని చూసి, ప్రజాపాలనలా ఉంది అందరూ ఇష్టపడి ఏదైతే సంక్షేమ పథకాలు అమలవుతుందో ప్రతి ఒక్కరు దాన్ని సంతోషంగా స్వీకరించి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, కంటోన్మెంట్ ప్రజల విజయం. గ్రేటర్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అభ్యర్థి కూడా లేనటువంటి పరిస్థితి. బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఏం చేయబోతా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు, భరోసా ఉంటుందా, ఏమైనా అడగబోతా ఉన్నారా ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మీద దృష్టి సారించారు. 2 సార్లు ఎన్నికల ప్రచారంలో వచ్చారు. వారు కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇంకా సంతోషించే విషయం ఏంటంటే వారే ఎంపీగా ఉండే కాబట్టి మల్కాజ్గిరికి వారికి స్థానికంగా అన్ని అసెంబ్లీస్ మీద అవగాహన ఉంది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి బాగాలేదు. ఖచ్చితంగా దానికి డెవలప్మెంట్ చేయడానికి కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేపిస్తా అని చెప్పారు. పట్టాలు లేని వారికి పట్టాలు ఇస్తా అన్నారు. వాటర్ మాకు ప్రాబ్లం ఉంది, వాటర్ సమస్య కూడా పరిష్కరిస్తారని వారు చెప్పడం. ఖచ్చితంగా ఏదైతే మేము ఎలక్షన్లో హామీలు ఇచ్చామో, గత 15 సంవత్సరాలు నేను గుర్తించాను, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నో ప్రతి ఒక్కటి వాళ్ళకు దక్కే విధంగా, ప్రతి ఒక్కటి పరిష్కరించే విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాం. ఓకే, ఇంకా హామీలకు సంబంధించినటువంటి అమలు విషయంలో కూడా మొన్న మాట్లాడినట్టున్నారు. హామీల అమలు విషయంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ప్రధానంగా ఇదే క్వశ్చన్ రైజ్ అయింది ప్రజల నుంచి. ఖచ్చితంగా ఇప్పుడైతే మానవ ప్రభుత్వమే ఉంది, ప్రభుత్వము. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే గతంలోనే హామీలు ఇచ్చినా నెరవేర్చారు. ఇప్పుడైతే కంటోన్మెంట్ ఒక కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రతి విషయం కూడా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడమైంది. ఖచ్చితంగా నువ్వు తీసుకురాగానే ప్రతిదీ కూడా సమస్యలు పరిష్కరిద్దాం. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా అన్ని ఇబ్బందులన్నీ తొలగే విధంగా మనం చేద్దామని, మనం గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే విధంగా, పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మా ఒక వ్యవహారం ఉంటుందని, మా ఒక డెవలప్మెంట్ ఉంటుందనేసి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలిపిస్తున్నాం. ఓకే, ఇది శ్రీ గణేష్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో అభివృద్ధికి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రితో కానీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కొన్ని అంశాలపైన ఫోకస్ చేసేది ఉందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.